ఓటుకు నోటు కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన 2 పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్రపై సీబీఐతో దర్యాప్తు చేయించారని సుప్రీంకోర్టును కోరారు ఆళ్ల. వీటిని కొట్టివేస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ధర్మాసనంలోని జస్టిస్ సుందరేశ్. ఆళ్లను హెచ్చరించారు. అలాగే రాజకీయ కక్షలతో కోర్టును వేదిక చేయవద్దని మందలించారు. ఓటుకు నోటు కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన 2 పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్రపై సీబీఐతో దర్యాప్తు చేయించారని సుప్రీంను కోరారు. వీటిని కొట్టివేస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు ధర్మాసనంలోని జస్టిస్ సుందరేశ్. ఆళ్లను హెచ్చరించారు. అలాగే రాజకీయ కక్షలతో కోర్టును వేదిక చేయవద్దని మందలించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, ప్రస్తుతం సుప్రీంకోర్టులో జరిగినటువంటి కేసులకు సంబంధించినటువంటి విచారణలో సుప్రీం చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సుప్రీంకోర్టులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసినటువంటి ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్ర, అదేవిధంగా సీబీఐతో విచారణ చేయించాలన్నటువంటి 2 పిటిషన్లకు సంబంధించినటువంటి అంశంని సుప్రీం విచారించిన తర్వాత కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది. 2 పిటిషన్లు కూడా వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వేశారు. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా సుప్రీం సమర్థించింది. ఆళ్ల రామకృష్ణారెడ్డి కేవలం రాజకీయ కుట్రలో భాగంగానే, రాజకీయ కక్షల సాధింపు చర్యల్లో భాగంగానే కోర్టులో కేసులు వేశారు. కోర్టుకు న్యాయస్థానాన్ని వేదిక చేస్తూ రాజకీయాలకి పిటిషన్లు వేయటం పట్ల న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులు మరోసారి రిపీట్ కాకూడదని కూడా న్యాయమూర్తి హెచ్చరించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. దీంతో మాజీ ఎమ్మెల్యే ఆళ్లకు ఎదురైనట్టుగా స్పష్టమవుతుంది. సుప్రీంకోర్టు ఈ 2 కేసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ఓటుకు సంబంధించినటువంటి కేసు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది. ఆ తర్వాత అందులో చంద్రబాబు పాత్ర ఉందన్నటువంటి ఒక అభిప్రాయం, ఒక ఆరోపణ వ్యక్తమైంది. ఆ తర్వాత ఈ ఘటనకు సంబంధించినటువంటి అంశంలో సిబిఐ విచారణ కోరుతూ అప్పుడు ఎమ్మెల్యే, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే వైసీపీకి చెందినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ వేయటం, దానిపైన రాష్ట్ర హైకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడం, సుప్రీంకోర్టు కూడా రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సమర్థించడంతో ఇప్పుడు సుప్రీంకి సంబంధించినటువంటి విచారణలో న్యాయమూర్తి ఈ రకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఆయన చేసినటువంటి కామెంట్స్ కూడా రాజకీయంగా జరుగుతున్నటువంటి విమర్శలు, రాజకీయంగా జరిగేటువంటి అంశాలకు కోర్టుకి వేదిక చేయొద్దని కూడా న్యాయమూర్తి హెచ్చరించినటువంటి సిచ్యువేషన్.